హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి 2025లో ఎన్ని మార్క్స్ వచ్చిన వారు అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. చాలామందికి మరి 500 లోపు మార్క్స్ ఉంటే అప్లై చేయకూడదా, మాకు సీట్ రాదా అని కూడా అడుగుతున్నారు. దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో మీ డౌట్ని అయితే క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్, మరి మనకి ట్రిపుల్ ఐటీ ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వీడియో అయితే ఉంటుంది, చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకి 2025లో 500 మార్కులు దాటిన వారందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అందరూ కూడా అప్లై చేసుకోండి. మరి మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే వాళ్ళకి 500 మార్క్స్ కాబట్టి వాళ్ళకి ఇంకా తక్కువ మార్క్స్ ఉంటాయి కదా, అంటే 500 అబోవ్ రావు కాబట్టి వీళ్ళైతే 350 దాటిన వాళ్ళు, అలాగే 300 దాటిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకన్నా మెరిట్ మార్క్స్ ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళ దగ్గర కరెక్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీకు తక్కువ మార్క్స్ ఉన్నా కూడా మీకే సీట్ వస్తుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళ దగ్గర ఎక్కువ మార్క్స్ ఉండి మెరిట్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర కరెక్ట్గా ఉంటే మాత్రం మీ వరకు రాకపోవచ్చు. కానీ వాళ్ళ దగ్గర ఒకవేళ కరెక్ట్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం మీ వరకు సీట్ వస్తుంది. కాబట్టి 300 దాటిన వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. సో మరి మ్యాక్సిమం పాస్ అయిన వాళ్ళందరూ కూడా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే అప్లై చేయండి. మరి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రం మరి 400 ప్లస్ ఉన్నవాళ్ళు అప్లై చేయకూడదు. అంటే 400 ప్లస్ ఉన్న వాళ్ళు అప్లై కూడా చేసుకోవచ్చు. అలాగే మినిమం పాస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికే ట్రై చేయండి. మాకు సీట్ రాదు కదా, మాకు తక్కువ మార్క్స్ ఉన్నాయి కదా అనే దాన్ని పక్కన పెట్టి ప్రస్తుతానికి ముందు మీరు అప్లై చేయండి. సీట్ వస్తుందా లేదా అనేది మీ లెక్క బట్టి ఉంటుంది. అలా అని మనకి మరీ తక్కువ మార్క్స్ ఉన్నా కూడా రాదు, కానీ అప్లై చేయడం ముందు ఇంపార్టెంట్. సీట్ వస్తుందా రాదనేది సెకండ్ ఆప్షన్ కాబట్టి. సో మరి మనకి ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుందంటే, మనకి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే మార్క్స్ అయితే యాడ్ చేస్తారు కదా. సో 24 మార్క్స్ అలా యాడ్ చేస్తారు. కాబట్టి వీళ్ళకి 10th కొంచెం తక్కువ మార్క్స్ ఉన్నా కూడా, అది కూడా అమ్మాయిలకైతే ఇంకా కొంచెం తక్కువ ఉన్నా కూడా సో వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఓపెన్ కేటగిరీ అంటే మనకి ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్ అయితే మాత్రం ఓపెన్ కేటగిరీలో మనకి 590 ప్లస్లో ఉన్న వాళ్ళకే వస్తుందండి. సో మరి లోపు ఉన్న వాళ్ళకి రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. సో మరి ఈ ఇయర్ మనకి పోటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది. మనకి ఈసారి కట్ ఆఫ్ కూడా అసలు మరి తగ్గే అవకాశమే ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలామందికి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి కూడా ఎక్కువ మార్క్స్ వచ్చాయి కదా. మరి ఇంకా మనకి కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ అయితే ఉండదు. కానీ ఇప్పుడు మరి అందరినీ ఎందుకు అప్లై చేసుకోమంటున్నానంటే, మనకి అన్ని జిల్లాలకు కూడా సమానంగా సీట్లు అయితే కేటాయిస్తామని మొన్న న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు కదా. సో మరి అన్ని జిల్లాలకి సమానంగా ఉండేటప్పుడు మన జిల్లాలో మనమే మెరిట్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మన స్కూల్కి మనం ఎలా ఫస్ట్, అంటే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయనుకోండి, ఒక గవర్నమెంట్ స్కూల్లో 595 ఫస్ట్ అవ్వచ్చు, లేదంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో 585 ఫస్ట్ అవ్వచ్చు, లేదంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో 555 ఫస్ట్ అవ్వచ్చు. సో అలా ఉంటుంది కదా. సో అదేవిధంగా ఒక జిల్లాలో హయ్యెస్ట్లో ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉండవచ్చు, మీ క్యాస్ట్లో హయ్యెస్ట్లో ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు. ఇలా ఉండడం వల్ల మన వరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను అందుకే ఆ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు మనకి కట్ ఆఫ్ అనేది నేను మొన్న చెప్పేది అది ఫస్ట్ పేజ్ కట్ ఆఫ్. తర్వాత మనకి ఇంకో 2 పేజెస్ ఉంటాయి. సో మరి ఆ 2 పేజెస్ కట్ ఆఫ్లు మనకి రిలీవ్ చేయలేదు లాస్ట్ ఇయర్. సో మరి ఇంకా మనకి ఒక 1 మార్క్స్ 2 మార్క్స్ అలా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకు కూడా సీట్ ఇచ్చారని నేను లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ చేస్తే మీకు ఆ కామెంట్స్ కూడా ప్రూఫ్ చూపించి వీడియో అయితే చేశాను లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. సో మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో, మీరు చూడాలనుకుంటే చూడండి. సో కాబట్టి కొంతమందికి 530 540 ఉన్న వాళ్ళకు కూడా మా స్కూల్లో సీట్ ఇచ్చారని కూడా కొంతమంది పిల్లలు అయితే కామెంట్ చేశారు. కాబట్టి 500 దాటిన వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. అలాగే 400 దాటిన వాళ్ళు కూడా అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై చేయండి. పోతే ఏముంది, ఒక్క ఫీజే కదా పోతుంది. ఒకవేళ అప్లై చేయకపోయారనుకోండి, ఒకవేళ మీ వరకు సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్లై చేయాలి, మాకు ట్రిపుల్ ఐటీకి వెళ్ళాలని ఉంది అనుకుంటే మాత్రం
400, 500 దాటిన వాళ్ళు అప్లై చేయండి. అలా అని ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ సీట్ రాకపోతే మీరే బాధపడతారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి మనకి 24 మార్క్స్ యాడ్ చేస్తారు. కాబట్టి యాడ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు కొన్ని చెప్తాను. ఆ మార్క్స్ దాటిన వాళ్ళైతే ధీమాగా ఉండవచ్చండి. సో ఇప్పుడు మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే 580 ప్లస్లో ఉన్నవాళ్ళు ధీమాగా ఉండవచ్చు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. ఎందుకంటే ఒకవేళ మీకు 10th క్లాస్లో 580 వచ్చాయనుకోండి, సో మీకు ఇంకా 24 యాడ్ అవుతాయి. కాబట్టి మీకు సీట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది 580 ప్లస్లో ఉన్న వాళ్ళందరూ కూడా. అది ఓపెన్ అయినా అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా 580 దాటిన వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి. అదే మరి ఎస్సీ కానీ, ఎస్టీ కానీ క్యాస్ట్ ఉన్నవాళ్ళు, అలాగే బీసీసీ క్యాస్ట్ ఉన్నవాళ్ళు కానీ 570 ప్లస్లో ఉన్న వాళ్ళు అయితే వీళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి కూడా 24 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఒక ఎస్సీ స్టూడెంట్స్కి 575 అనుకుందాం. ఇప్పుడు తనకి 24 మార్క్స్ యాడ్ చేశారు అనుకోండి, అప్పుడు ఎన్ని అవుతాయి మనకి 599 అలా అవుతాయి. సో కాబట్టి ఎస్సీ స్టూడెంట్కి కూడా 575 అలా వస్తే ఖచ్చితంగా సీట్ వస్తుంది అనే హోప్స్ అయితే ఉంటాయి. అదే 570 ప్లస్లో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఎందుకంటే సెకండ్ పేజ్ లేదా థర్డ్ పేజ్లో వచ్చే అవకాశాలైనా ఉంటాయి. కాబట్టి అదే 560 ప్లస్లో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయా అంటే కొన్ని క్యాస్ట్ల వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయండి. 560 ప్లస్లో ఉన్న వాళ్ళకు కూడా మ్యాక్సిమం 565 లోపు కన్నా 565 దాటిన వాళ్ళకి ఛాన్సెస్ ఉండొచ్చు. 560 to 65 ఉన్న వాళ్ళకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు అన్నమాట. సో మరి మనకి బీసీడీకి కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అయ్యుండి మీరు 578, 9, 580 బీసీడీ క్యాస్ట్ అయితే మాత్రం మీరు కొంచెం హోప్స్ అయితే పెట్టుకొని చూడొచ్చు. అంటే మీకు ఒకవేళ ఫస్ట్ పేజ్లో రాకపోయినా సెకండ్ పేజ్లో అయినా లేదంటే థర్డ్ పేజ్లో అయినా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అది ఒకవేళ మీరు బీసీడీ క్యాస్ట్ అయ్యుండి అబ్బాయి అయ్యుంటే 570 to 575 మధ్యలో ఉన్నా కూడా వాళ్ళకి 50-50 ఛాన్సెస్ ఉంటాయండి. సో ఎందుకంటే నేను చెప్తున్నాను, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్, అలాగే బీసీడీ కట్ ఆఫ్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ దగ్గరగా ఒకేలా ఉంటుంది. ఒక 1 మార్క్ 2 మార్క్స్ అలా తేడాలో ఉంటుందేమో కానీ పెద్దగా తేడా ఏముండదు, ఓపెన్లో ఉన్నట్లే ఉంటుంది మనకి. కాబట్టి ఈ క్యాస్ట్ల వాళ్ళకి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. బీసీసీకి మాత్రం తక్కువగా ఉంటుంది. అలాగే అంటే వాళ్ళు తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళ కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటుంది. అది కట్ ఆఫ్ ఎలా ఉంటుందో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో నేను ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తాను, మీరు చూడకపోతే చూడండి. అది మనకి ఆ విధంగా అయితే నేను ఇప్పుడు ఆ వీడియోలో చెప్పిన మార్క్స్ మీకు ఒకవేళ క్రాస్ చేసి ఉంటే మాత్రం గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, సో మీకు కొంచెం సీట్ వచ్చే అవకాశం 99% ఉంటుంది. మరి మిగతా వాళ్ళకు కూడా హోప్స్ అయితే పెట్టుకోండి, కానీ నాకు ఖచ్చితంగా వచ్చేస్తుందనే హోప్స్ అయితే పెట్టుకోవద్దు. కానీ ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికే ట్రై చేయండి. ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి కూడా కొంచెం కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది. అలా అని మరీ 500 లోపు అయితే ఉండదండి. మనకి ఒకవేళ మన జిల్లా పరంగా ఎవరూ లేకపోతే మనకన్నా హైయెస్ట్లో ఉన్నవాళ్ళు, సో మీ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అప్లై అయితే చేయండి. అలాగే మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు వీడియో కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను. మీకు వెనక్కి బ్యాక్గ్రౌండ్ అంటే మనీ పే చేసుకోగలిగితే మాత్రం ట్రిపుల్ ఐటీలో చదవకపోవడమే మీరు చాలా లక్కీగా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో ఎందుకంటే మనకి ట్రిపుల్ ఐటీకి వెళ్ళాక ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తాను. కానీ మన ఇంటి దగ్గర మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మాత్రం ట్రిపుల్ ఐటీ బెస్ట్. సో మరి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.